కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా వస్తారో మొత్తం ప్రపంచం అంతా తెలుసు. కాబట్టి మళ్ళీ రజతోత్సవ సభ పేరు మీద జరిగేటువంటి ఈ సభ కూడా చరిత్రను తిరగరాసేటువంటి ఒక సభ మిగిలిపోతుంది. 10 ఏళ్ళు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ గారిని చూసిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మళ్ళీ సారే రావాలి, కేసీఆర్ గారే రావాలి అంటున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సభ అని విని ఎరగని రీతిలో కన్నుల పండుగ జరుగుతుంది. ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా జరగబోతున్నటువంటి ఈ సభను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. స్వయంగా రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ అడ్డం పడుతున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కడియం గారు అడ్డం పడుతున్నా కూడా తప్పకుండా ఇది భారీ ఎత్తున విజయవంతం అవుతుంది.